12వ అధ్యాయం. అంతలో ఒకరినొక్కడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడుకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనివాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనును వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చేదమా, ఏమి మాటలాడుదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన నడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండెనని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోనగలడు? కాబట్టి అన్నింటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులేలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపుకుడి. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను.
మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడెను. చిన్న మందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగెలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునిడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకునియుండిడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూసు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వెయ్యనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని నుంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పిన జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్వం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి 2 విరోధముగా 3, 3 విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనిరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనిరుగరేలా? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వెయ్యను. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలకు రానే రావని నీతో చెప్పుచున్నానెను.